అది చెప్పండి. నువ్వు అకౌంట్లో క్లోజ్ చేసుకుంటావో, నీ పిండా కూడా ఏం చేసుకుంటావో చేసుకో. మాకు వచ్చిన గొడవ ఏం లేదు, మాకు భయమేం లేదు. అసలు ఏమీ లేని బోల్డెన్ అప్పుల్లో అల్లాడిపోయి ఇచ్చే మార్గాలు లేని నాడే పోషించబడ్డాంరా. కట్టుకోవడానికి తక్కువ చేయాల, కడుపుకి ఆహారం తక్కువ చేయాల. కఠిన కరువులో పోషించిన దేవుడు మా దేవుడు. పోషించకపోయినా పర్వాలా. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. వేడిమి గల అగ్నిగుండాన్ని నువ్వు సిద్ధం చేస్తే అందులో నుంచి మమ్మల్ని కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. కాపాడకపోయినా పర్వాలా, కానీ నువ్వు చెప్పిన దానికి మాత్రం మొక్కము. ఆ ప్రతిమకు మొక్కమని ఆజ్ఞ. అంత్యబద్ధ క్రీస్తు కూడా వాడి ప్రతిమను లైన్లోకి తెస్తాడని మత్తయి సువార్త 24వ అధ్యాయము చాలా స్పష్టంగా చెప్పింది. అతి పరిశుద్ధ స్థలములో హేయ వస్తువు నిలుచుట మీరు చూడగానే దానియేలు చెప్పినట్టు దానియేలు గ్రంథాన్ని గురించి యేసయ్య ఎత్తాడు. చూస్తారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. అది చూడండి ఒకసారి, జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. హేయ వస్తువు అంటే విగ్రహం. ఇప్పుడు మీకు వాడు ఎట్లా చేస్తాడా విగ్రహం నేను చెప్తా. మళ్ళీ ఇంకొకటి స్పెషల్ చెప్పన. వాడి విగ్రహానికి ఉన్న స్పెషల్, వాడి విగ్రహం ఉంటుంది, అది మాట్లాడిద్ది. తంటి చూసే జనాలకు మైండ్ పోయేది. నువ్వు అడిగితే జవాబు ఇచ్చింది అది. ఇప్పుడు మీరు గమనించండి, అని గమనించండి మీరు. నాకు ఫలానా ఏర్పాట్లతో ఫలానా ఆకారంలో ఒక పిక్చర్ కావాలంటే నిమిషాల్లో అది రెడీ చేసి పంపిస్తున్నా. నీకు తెలీదా? మీకు తెలియంది ఏముంది, నాకన్నా బాగా తెలుసు మీకు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. తెలీదా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాలా ఈజీగా. పోయిన సంవత్సరం మన క్యాలెండర్ మీద పవర్ అని ఇతని కిరీటం ఉంది, గుర్తుందా మీకు? ఊరక చెప్పాం, పవర్ ఉండాలి, దాన్ని ఎత్తిన కిరీటం ఉండాలి అంటే అట్ట చేసి పంపించింది అది. మళ్ళీ ఈసారి క్యాలెండర్లో కూడా అటైనా ప్రయోగాలు చేపిస్తాను. ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విగ్రహానికి, ఆ బొమ్మకి మనుషులతో మాట్లాడిద్ది అది. ఆ బొమ్మని వాడు నిలబెడతాడని బైబిల్ చెప్పింది. చూస్తారా? యేసుప్రభు ఏం చెప్పాడు? పరిశుద్ధ స్థలమందు నాశనకరమగు హేయ వస్తువు. హేయ వస్తువు అంటే ఏంటో చూపిస్తా. ప్రకటన గ్రంథం. ఏం చేద్దాం, నేను అనుకున్న అంశం కాడికి పోవాలంటే నాకేం ఎప్పుడు చూసినా సరే సమయం చాలదు. సమయం చాలకపోయినా ఈరోజు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అసలు నేను ఇబ్బంది పెడతాను అంట్లా, ఇబ్బంది పెట్టను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడు. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును. అద్దుగద్దుగో మృగము యొక్క ప్రతిమ అన్నాడు. ప్రతిమ అంటే ఏంటో మీరు చెప్పండి. అది మృగము యొక్క ప్రతిమ. చదువు నాన్న. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును. ఆ ప్రతిమకు నమస్కారం ఎవడైనా చేయకపోతే హతము చేయునట్లును. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. అద్దుగో, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై అధికారం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ విగ్రహం నిలిపారు, దానికి నమస్కారం చేయకపోతే ఆయన చంపుతారు. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోల దినములు అదే జరిగింది చూడు. వాడు ఒక విగ్రహాన్ని నిలిపాడు, మొక్కకపోతే అగ్నిగుండం అన్నాడు. అందుకే పాత నిబంధన ప్రవచనాలు కూడా మనకి ఎందుకు గ్రంథంలో, బైబిల్ గ్రంథం అంటే పాత క్రొత్త నిబంధన రెండు కలిపి మన చేతికి ఇచ్చారంటే, క్రొత్త నిబంధనలో చాలా సంగతులు మనకు అర్థం కావాలంటే పాత నిబంధన దృష్టాంతాలను చూసుకుంటే మనకి ఎక్కింది ఈజీగా. అందుకు ఇచ్చారు పాత నిబంధన కూడా, రెండు కలిపింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందులో మ్యాటర్ మనకు అవసరం లేకపోతే జస్ట్ క్రొత్త నిబంధన పుస్తకం మాత్రమే ఇచ్చేవాళ్ళు మనకి ప్రభు. కానీ అలా కాకుండా పాత నిబంధన కూడా ఎందుకు ఇచ్చాడంటే, పాత నిబంధనలో దృష్టాంతాలు, ప్రవచనాలు, క్రొత్త నిబంధనలో నెరవేర్పులు. ఇది బైబిల్ గ్రంథం. పాత నిబంధనలో
ఎగ్జాంపుల్స్ కొత్త నిబంధనలో నెరవేర్పులు, పాత నిబంధనలో ప్రవచనాలు, క్రొత్త నిబంధనలో క్రీస్తులో నెరవేర్పులు. కాబట్టి ఇక వాడు ఎన్ని బెదిరింపులు బెదిరించినా మనకి లేఖనములన్నీ కూడా అచ్చైనా పొల్లైనా తప్పిపోకుండా నెరవేర్చింది నజరేయుడగు యేసేనని మనకు తెలుసు. కాబట్టి టోటల్ సార్వత్రిక సంఘం అంతా కూడా అంత్యాబద్ధ క్రీస్తును గుర్తుపట్టింది. ఎందుకంటే వాళ్ళకి మత్తయి సువార్త 24 తెలుసు కాబట్టి. ఇందాక మీరు మత్తయి సువార్త 24:15 చదివారు, నాకు గుర్తుంది. కానీ సార్వత్రిక సంఘానికి మత్తయి సువార్త 24 తెలుసు కాబట్టి ఈ దొంగోడిని పట్టుకుంటారు ఈజీగా. ఏముందో చూడండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. అబద్ధి కూడా పాత నిబంధన ప్రవచనాలు నీలో నెరవేరలా. మరి ఏ ప్రవచనాలు నెరవేరని అంటే ప్రకటన గ్రంథ ప్రవచనాలు, దానియేలు గ్రంథ ప్రవచనాలు నీలో నెరవేరినట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఎలాగూ రాయబడినో అచ్చుగుద్దినట్టు అలాగునే నీలో జరిగిన కనుక మా ప్రాణప్రియుడైన నజరేయుడగు యేసు నువ్వు కాదు, నువ్వు అబద్ధ క్రీస్తువి, ఆయన నిజమైన క్రీస్తు అని సంఘం ఎదురు తిరుగుతుంది. సంఘాన్ని వాడి ఇబ్బందుల పాలు చేస్తాడు. అయితే ఏర్పరచబడిన వారే హతసాక్షులు అవుతారు. ఆ ప్రణాళికలో ఉన్నవారు మిగిలిన వారికి హతసాక్షులు అవుదామన్న అవకాశం దొరకదు. అది అంత చిన్న విషయం కాదు. కొంతమంది నన్ను కూడా చంపేస్తారేమో పొరపాటు నమ్ముకున్నాను యేసు ప్రభుని. నమ్ముకపోతే అసలు మొత్తంగా పోతా పాతాళానికి. నమ్ముకుంటే కూడా సత్తాను కదా అంటే ఇప్పుడు నమ్ముకోకపోతే మాత్రం సావకుండా ఉంటావా? అదేదో నమ్మాము క్రీస్తు కోసం చచ్చిపోతే అది గొప్ప ధన్యత. ఎందుకంటే ఇటుగుడి మనం లేపుతాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. కాకపోతే కిరీటం నా కోసం చచ్చిపోయాడని ఎంత ధన్యత. కాబట్టి ఈ ఛాన్స్ అందరికీ దక్కదులేండి. ఏం టెన్షన్ పడద్దు. నన్ను చంపరా బాబా అన్న చంపరావు. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఛాన్స్. ఆ సంఖ్య కూడా అయిపోయింది. ఎవరెవరు హతసాక్షులుగా నియమించబడ్డారో ఆ సంఖ్య కూడా డిక్లేర్ చేయబడింది. అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో 5వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవంలో ప్రస్తావించాడు. 9వ వచనమా? 9వ వచనం చూసుకో. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం, ప్రకటన 6:9 చదువుతున్నాడు. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచిదిని వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తమును నిమిత్తము బోధిమాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని సాక్షులు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడిన మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు. సహదాసులు అంటే సేవకులు, కొంతమంది హతసాక్షులు కావాలి. సహోదరులు అంటే విశ్వాసులు కూడా కొంతమంది హతసాక్షులు కావాలి. సహదాసులు, సహోదరులు అంటే ఆల్రెడీ బలిపీఠం కింద ఎవరున్నారు? సేవకులు, విశ్వాసులు, క్రీస్తు నిమిత్తం హతసాక్షులైన వాళ్ళు, సహదాసులు, సహోదరులు. ఇంకా వాళ్ళ లెక్క సంపూర్తి అగు వరకు ఇంకొంచెము కాలము విశ్రాంతి పొందండి. వస్తుంది, టైం దగ్గరికి వస్తుంది. ఒక్కొక్కటి పని నేను చేస్తా. दिवाली में आप अपनी ऐसी फोटो से ऐसा स्टेटस बना सकते हो अपने नाम और ఒక్కొక్కటి పని నేను చేస్తా. జస్ట్ వెయిట్ అంటున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ లెక్క సంపూర్తి అంటే ఒక లెక్క, అందులో ఎవరెవరు ఉన్నారో కూడా మొత్తం నమోదు చేయబడింది. వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళని వాడు ముట్టలేడు. ఎందుకంటే ఏలియాను చంపుదాం అనుకుంది యెజబెలమ్మ, చిక్కాడా? మామూలుగా యెజబెల్ తలుచుకుంటే ఏలియా చిక్కడా? మరి ఎందుకని పట్టుకోలేకపోయింది? దేవుడే మరుగు చేశాడు. ఆయన తలుచుకుంటే నిన్ను అప్పగించగలడు. ఆయన వద్దనుకుంటే నిన్ను అక్కడే ఉన్న వాళ్ళకి కనపడవు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోల్డ్ అని మ్యాటర్లు ఉన్నాయిలే రేపు ఫైనల్లో. దేవుని కార్యాలంటే ఏంటో కళ్ళారా చూసే అనుభవాలు కూడా వస్తాయి. ఆయన అద్భుతాలు ముఖాముఖి ఫేస్ టు ఫేస్ క్లియర్గా చూడాలంటే ఆ సీన్ రావాలి, ఆ సన్నివేశం రావాలి. అందుకే శ్రమలు వచ్చినప్పుడు మనకు దేవుని అద్భుతాలు చూసే ఛాన్స్ వచ్చింది. మీరేం శ్రమలొద్దు అంటారు. నీ జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, అప్పుడేగా దేవుని అద్భుతాలను చూసింది. ఆ శ్రమలు పోయినాయి, ఇప్పుడు అద్భుతాలు కూడా లేవు. అద్భుతాలు చూడాలని ఎంతమందికి ఆశ ఉంది?
అద్భుతాలు చూడాలని ఎంతమందికి ఆశ ఉందండి? సరిగ్గా చేతులు ఎత్తండి. అట్లయితే ఏం రావాలి? అగచాట్లు రావాలి. అద్భుతాలు చూడాలంటే ఏం రావాలి? అప్పుడు. కాబట్టి మీరేమంటారంటే మాకు అగచాట్లు వద్దు. అసలు అద్భుతాలు ఎవరు అడిగారు అన్నయ్య? అద్భుతాలు ఎవరు అడిగారు అసలు? మనకి ఎందుకు అద్భుతాలు? మనకు వద్దు. మనకు అద్భుతాలు వద్దు, అగచాట్లు వద్దు. అట్ట దొల్లిపోతే చాలు, ఉన్న బాధలకే సత్తన్నాం అని మీరు అంటారని నాకు తెలుసు. ఆయన ఇబ్బంది పడకండి. మన దేవుడు ఎప్పటికీ అద్భుతకరుడే, ఆశ్చర్యకరుడే.